everyone, welcome back to my YouTube channel. Guys, మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు అండ్ నేను ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదే అమెజాన్ నుంచి మెషిన్ లెర్నింగ్ డేటా అసోసియేట్ 2 అనే ఒక రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. అయితే ఈ రోల్ యొక్క స్పెషలైజేషన్ ఏంటి అంటే మీకు వితిన్ 1 డేలోనే ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు 1 డేలోనే సెలెక్ట్ అయ్యారా లేకపోతే రిజెక్ట్ అయ్యారా అనేది కూడా చెప్తారు. సో అంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. అసలు మీరు ఏమేం ఫాలో చేయాలి అండ్ ఎట్లాంటి ప్రొసీజర్ని ఫాలో అయితే మీరు సెలెక్ట్ అవుతారు, మీరు ఎట్లా రెజ్యూమ్ని క్యారీ చేయాలి, మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా చెప్తాను. సో వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ గైస్, మీ అందరికీ తెలుసు కదా, మన ఛానల్ అయితే టర్మినేట్ అయిపోయింది డ్యూ టు సమ్ వయలేషన్స్. బట్ ఐ నెవర్ స్టాప్డ్. నేను స్టాప్ చేయాలనుకోవట్లేదు. నేను మళ్ళీ మీ ముందు కొత్త వీడియోస్తో కొత్త అప్డేట్స్ మీ ముందుకు వస్తూనే ఉన్నా. సో మీరు నాకు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మన వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో మధు వ్లాగ్ స్టడీ 1 అని, ఇక్కడ నేను డైరెక్ట్గా అన్ని పోస్ట్ అమెజాన్కి సంబంధించి డిఫరెంట్ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి డైరెక్ట్గా పోస్ట్ చేస్తూ ఉంటా. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అట్లాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఇంకా బ్యాక్ టు వీడియో. ఓకే, ఇంకా బ్యాక్ టు వీడియోలోకి వచ్చేస్తే, అమెజాన్ వాళ్ళు అయితే ప్రస్తుతం మెషిన్ లెర్నింగ్ డేటా అసోసియేట్ 2 అనే రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఈ రోల్కి సంబంధించి అసలు మీరు ఎలా అప్లై చేయాలి, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. 1 minute, నాట్ దిస్ వన్, 1 minute. Alright, so is this a one? No. Yeah, okay. So actually వీళ్ళు టూ రోల్స్కి హైర్ చేసుకుంటున్నారు. ఒకటి వచ్చేసి మన హైదరాబాద్లోనే ఉంది. సో హైదరాబాద్ తెలంగాణలో వాకిన్ అయితే ఉండబోతుంది. సో ఇదేంటి అంటే డైరెక్ట్గా మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మీరు ఇంట్లో కూర్చొని ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి ఇట్లా ఏముండదు. సో డైరెక్ట్గా ఇది ఒక వాకిన్ ఇన్ ద సెన్స్ ఒకే రోజులోనే మీరు ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు పెట్టే టెస్ట్లు ఇంటర్వ్యూలు ఒక్క రోజులోనే క్లియర్ చేసేస్తారు. అండ్ ఆ రోజే మీకు మ్యాక్సిమం రిజల్ట్స్ చెప్పేస్తారనమాట. సో దాన్నే వాకిన్ అంటారు. సో ఈ జనరల్గా ఈ వాకిన్ అనేది ఫర్ ది ML డేటా అసోసియేట్ 2 అమెజాన్ హైరింగ్ హిందీ ప్రొఫిషియన్సీ. సో ఇందులో ఏంటి అంటే మీకు హిందీ అయితే వచ్చి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎప్పుడు అంటే 15th July నుంచి 19th July ఈ 4 days అయితే జరుగుతుందన్నమాట. 9:30 AM నుంచి 2 PM మధ్య మీరు ఎప్పుడైనా సరే అటెండ్ అవ్వచ్చు. సో గుర్తుపెట్టుకోండి, 19th July 2025 టు 15th July నుంచి 19th July మధ్య మీరు ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు. ఎక్కడంటే అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ HYD 13, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, నానక్రామ్గూడ, హైదరాబాద్, తెలంగాణ. సో ఈ ప్లేస్లో మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. దీన్నే HYD 13 అని కూడా అంటారు. ఇది మన ఏషియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అమెజాన్ ఆఫీసెస్ అన్నట్టు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ అవ్వచ్చు. అండ్ ఎవరెవరు అటెండ్ అవ్వాలి, మీ శాలరీ ఎంత అనే విషయానికి వచ్చేస్తే 4.5 lakhs, అదే 4 నుంచి 5 lakhs per annum అయితే వీళ్ళు ఇస్తారనమాట. 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇది ఒక రోల్. ఇంకొకటి వచ్చేసి సేమ్ వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ది ML డేటా అసోసియేట్ 2 అమెజాన్ హైరింగ్ అనమాట. ఇది కూడా సేమ్ 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అదే వాకిన్కి వెళ్ళొచ్చు. 4 నుంచి 5 lakhs per annum అయితే ఇస్తారు. ఇది ఎప్పుడు అంటే 8th July నుంచి 10th July మధ్య ఉండబోతుంది. సో అంటే రేపు, మొన్నాడు, 3 days అయితే ఉండబోతుంది. ఇది ఎక్కడ అంటే తమిళనాడు, చెన్నైలో ఉండబోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు చెన్నై. సో ఇది ఎక్కడ అంటే రామానుజన్ IT సిటీ, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, ఇన్ఫినిటీ టవర్, రాజీవ్ గాంధీ సెలాయ్, తారామణి, చెన్నై, తమిళనాడు. సో ఇది తమిళనాడు పీపుల్కి ఎస్పెషల్లీ యూజ్ అవుతుంది. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళొచ్చు. బట్ మేక్ షూర్ మీరు ఏదో ఒక్కదానికి వెళ్ళండి, ఈదర్ హైదరాబాద్ లేదా చెన్నై. సో మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడికి వెళ్ళండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడు పోస్ట్ చేశారంటే ఫ్యూ అవర్స్ ఎగోనే పోస్ట్ చేశారు. ఓపెనింగ్స్ అరౌండ్ 40+ అయితే ఉన్నాయి. ఇంకా మన హైదరాబాద్ కూడా సేమ్. ఒక్క నిమిషం. హైదరాబాద్ దాంట్లో అయితే 30 ఉన్నాయి. ఇది కూడా సేమ్ ఫ్యూ అవర్స్ ఎగోనే పోస్ట్ చేశారు. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది జాబ్. ఇంకా మీరు వాకిన్కి వెళ్తున్నప్పుడు మీరు ఏమేం చేయాలి, అసలు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ స్కిల్స్ గురించి మాట్లాడదాం. మీ స్కిల్స్ చూసుకున్నట్లయితే మీ దగ్గర రిటన్ కమ్యూనికేషన్ ఉండాలి, కాంటెంట్ రైటింగ్, వర్బల్ కమ్యూనికేషన్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి. అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన ఎలిజిబుల్. ఈవెన్ ఫార్మసీ, అగ్రికల్చర్, BE, BTech, B ఫార్మసీ, అగ్రికల్చర్, లేకపోతే BCom, BSc, వాట్ ఎవర్, BCA, BBA ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట.
సో ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక 1 year కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే డైరెక్ట్ పేరోల్ విత్ అమెజాన్ అయితే హైర్ చేసుకుంటారనమాట. అండ్ మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ మాట్లాడడం మరియు రాయడం వచ్చి ఉండాలి అంటున్నారు. సో ఓకే, ఇంకా మీరు ఇది వచ్చేసి ఈ జాబ్ ఏంది, అసలు మీరు ఏమేం చేయాలి, అసలు దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అనేది నేను మన వెబ్సైట్లో క్లియర్గా రాసి పెడతాను. ఇదంతా క్లమ్జీగా ఉంటుంది, బట్ నేను మీకోసం నీట్గా రాసి పెడతాను, మీరు అక్కడ వెళ్ళి చెక్ చేయొచ్చు. సో మీరేం చేయాలి జనరల్గా అంటే చాలా ఈజీగా చెప్పేస్తా చూడు. We are looking for the ML data associates to undertake the task of foundational labeling functions such as dialogue evolution and speech, text, audio, video data. సో ఇప్పుడు అమెజాన్లో కొన్ని మెషిన్ లెర్నింగ్ డేటా అల్గారిథమ్స్ టూల్స్ ఉంటాయి, వాటికి సంబంధించి స్పీచ్ ఎవల్యూషన్ కానీ, టెక్స్ట్ కానీ, ఆడియో కానీ, వీడియో డేటా పైన మీరు వర్క్ చేస్తారనమాట. సో మీరు వర్క్ చేసేటప్పుడు చాలా అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలి, హై క్వాలిటీ వర్క్ని మీరు డెలివరీ చేయాలి. సో తర్వాత మీరు ఇచ్చే ఏదైతే అవుట్పుట్ ఉందో అది ఖచ్చితంగా చాలా 100% ఉండాలి అనమాట. సో అదే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, మెయింటైన్ అండ్ ఫాలో స్ట్రిక్ట్ కాన్ఫిడెన్షియాలిటీ యాజ్ ఎ కస్టమర్ ప్రైవసీ ఈజ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటాతో అయితే వర్క్ చేస్తారు, లైక్ టెక్స్ట్ కానీ, స్పీచ్ కానీ, ఆడియో, ఇమేజ్, ఇట్లా వీటిపైన అయితే మీరు లేబులింగ్, హై క్వాలిటీ లేబుల్ డేటాని యూస్ చేసేసి వాళ్ళు మీకంటూ కొన్ని గైడ్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, వాటిని ప్రకారంగా అయితే మీరు వర్క్ చేస్తారనమాట. సో ఇది గైస్, ఇది జనరల్గా మీరు చేయబోయే వర్క్. ఇంకా మీరు వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అమెజాన్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మీరు మీ రెజ్యూమే తీసుకెళ్ళండి, 2 కాపీస్ ఆఫ్ రెజ్యూమే, అట్లాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ మీ అప్డేటెడ్ రెజ్యూమే చెప్పాను కదా, అట్లాగే ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి తీసుకెళ్ళండి, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, లేకపోతే ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఇట్లా ఏదో ఒకటి తీసుకెళ్ళండి, అట్లాగే 2 ఫోటోలు. ఇంకా డ్రెస్ విషయానికి వచ్చేస్తే ఫార్మల్లో వెళ్ళడానికి ట్రై చేయండి, నీట్గా మంచి గ్రూమ్ లుక్, ఇట్లా గ్రూమింగ్ చేసుకోవడం బాయ్స్ అయితే, సో ఇట్లంతా చేసుకొని నీట్గా వెళ్ళండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ 15th నుంచి 19th జూలై మధ్య ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అక్కడ ఉదయ్ కుమార్ జే అనే పర్సన్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది ఫ్యూ అవర్స్ ఎగోనే పోస్ట్ చేస్తున్నారు, ఓపెనింగ్స్ అరౌండ్ 30 ఉన్నాయి. సో మీరు ఏదైనా ఒక్క లొకేషన్కి వెళ్ళండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒకవేళ లాస్ట్ 6 monthsలో అటెంప్ట్ చేస్తుంటే మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ ఒకవేళ మీరు హైదరాబాద్లోనే ఉన్నారు, ఏం వర్క్ లేదు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు అనుకుంటే ఎస్ యూ గైస్ కెన్ విజిట్, బట్ తీసుకుంటారు లేదు అనేది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లక్ అనమాట. సో ఇంకా ఇది గైస్ చెప్పాను కదా. సో వెళ్ళేటప్పుడు ఈ జాబ్ డిస్క్రిప్షన్ గురించి ఇంకా కొంచెం తెలుసుకొని వెళ్ళండి అండ్ అస్సలు మిస్ అవ్వద్దు, మంచి ఆపర్చునిటీ. ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కింద కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లాగే మర్చిపోకుండా మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇంకా ఎవరికైనా ఈ వీడియో అవసరం ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త అప్డేట్తో నేను మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. దిస్ ఇస్ యువర్ మధు.